కాంగ్రెస్ లో కూడా అనుకుంటే సరే ఎదగకుండా చేయడానికి అనేక రకమైనటువంటి ఇవి అప్పుడు జరిగినాయి, కొంతమంది చేసినారు. అందరినీ కూడా ఓవర్కమ్ అయ్యి వచ్చిన నేను ఒక స్టేజ్ లో డీకే అరుణ గారు పిసిసి అధ్యక్షురాలు అవుతారనే చర్చ కూడా వచ్చింది. అంటే ఇప్పుడు అనిపిస్తుందా మేడం మీకు, ఒకవేళ అక్కడే ఉండి అప్పుడు పిసిసి అధ్యక్షురాలు అయితే ఇప్పుడు తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి అయిపోయేదాన్నేమో అని నేనేమనుకుంటాను తెలుసా? అక్కడ ఉన్నా కూడా ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ నిజంగా చేయాలనుకుంటే అనుకుని ఉంటే నేను అప్పుడు ఉన్నప్పుడే అయిపోవాలా. అవును, నేను అప్పుడు ఉన్నప్పుడే ఆ ఎలక్షన్ లోపల 2014-18 ఎలక్షన్ లోపల నేను అవ్వాలి. కానీ కాలేదు అంటే అది కానివ్వరు, అంతే. అక్కడ శక్తులు అడ్డుపడ్డాయి, పెద్ద పెద్ద శక్తులు అడ్డుపడ్డాయి అప్పుడు. సో దాని గురించి అయ్యో నేను ఉండుంటే నేను ఉండుంటే చేస్తుండి, ఇవన్నీ కూడా రాజకీయాల్లో అనేక టైం టు టైం చేంజ్ అవుతా ఉంటాయి. అవును. సో ఆ టైం టు టైం చేంజ్ అయిన వాటిలో ఎవరెక్కడ ఏం కావాలో ఎప్పుడు ఏది కావాలో అనేది ఆ భగవంతుడు రాసినటువంటి రాత, అదృష్టం అది. అంతే. అది డీకే అరుణ గారు ఈ మధ్య ప్రధానంగా ఎక్కువ చర్చకు వస్తుంది, మీ జిల్లాకు చెందిన నాయకుడు దివంగత జైపాల్ రెడ్డి గారి పేరు పదే పదే వస్తుంది. అంటే జైపాల్ రెడ్డి గారే తెలంగాణ తెచ్చారని, ఇప్పుడు అప్పట్లో తెలంగాణకు వ్యతిరేకి ఆయన అని మాట్లాడారు, ఇప్పుడేమో తెచ్చారంటున్నారంటూ బీఆర్ఎస్. జైపాల్ రెడ్డి గారితో మీకు కూడా సత్సంబంధాలు ఉన్నాయి, అప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు, మీరు ఇక్కడ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఏంటి అసలు జైపాల్ రెడ్డి గారు తెలంగాణ వాదా, తెలంగాణ తేవడంలో సహకరించారా, లేకపోతే తెలంగాణ వ్యతిరేక అంటే ఏం చెప్తారు మీరు? నిజం చెప్పమంటారా? నిజమే చెప్పండి. నిజమే చెప్పాలి కూడా మీరు. జైపాల్ రెడ్డి గారు తెలంగాణకు నాట్ సపోర్టివ్, ప్రత్యేక తెలంగాణకు మన సపోర్ట్ ఎప్పుడూ లేదు. ఆయన సమైక్యాంధ్ర గురించి మాట్లాడారు. తెలంగాణ మూమెంట్ తీవ్రమైన నేపథ్యంలో నేను కూడా తెలంగాణ అనకపోతే నాకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అనుకుని తెలంగాణ కోసం మాట్లాడినారు. అంతే. తెలంగాణ అనకపోతే రేపు నేను ఎంపీ కూడా ఉండను, రాజకీయమే ఉండదు, క్లోజ్ అయిపోతాం మేము అనేటటువంటి దాంతోనే తెలంగాణ వస్తేనే నేను మళ్ళా రాజకీయాల్లో ఉండగలుగుతాం, మేము తెలంగాణ ప్రజలు మాకు ఓటేస్తారు, లేకపోతే మాకు ఓటు వేయరు అనేటటువంటి ఒక నమ్మకం, విశ్వాసం వాళ్ళకి వచ్చింది. తెలంగాణ అనకపోతే మనకి భవిష్యత్తు లేదు. ఆ దీంతోనే తెలంగాణకు వారు ఓకే చెప్పాలని చెప్పి మా తర్వాత మాట్లాడారు. బట్ అంతవరకు అయితే వారికి తెలంగాణ ప్రత్యేకంగా కావాలనో, లేకపోతే తెలంగాణ ఉద్యమం ఏనాడు వారు పార్టిసిపేట్ చేయలేదు. తెలంగాణ ఉద్యమంలో మా ఫాదర్ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండ్రు, నా భర్త తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండ్రు, మా బావగారు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. సో తెలంగాణ ఉద్యమంలో గతం నుంచి పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. మా ఫ్యామిలీ నుంచి ఆంధ్రాలో సరే మా మామగారు మళ్ళీ సమైక్యాంధ్ర కోసం ఉండ్రి, మా హస్బెండ్ వాళ్ళ హీ వాజ్ నాట్ ఫర్ తెలంగాణ యాక్చువల్ చెప్పాలంటే. వాళ్ళ ఫాదర్ కి అగెయిన్స్ట్ గా ఇద్దరు కొడుకులు సమరసింహారెడ్డి గారు, భరత్ సింహారెడ్డి గారు తెలంగాణ కోసం వాళ్ళ ఫాదర్ కి అగెయిన్స్ట్ గా వీళ్ళు కంటెస్ట్ చేసినారు అక్కడ. సో ఒక కమిట్మెంట్ తో ఫస్ట్ నుంచి ఒక అంటే ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు డిఫరెంట్ గా వాళ్ళ ఇదిగా చేసి అది దట్ ఈస్ సెల్ఫిష్నెస్ కోసం చేయలేదు ఎప్పుడు కూడా. సో జైపాల్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తెలంగాణ కావాలని తెలంగాణ వాది కారు. డీకే అరుణ గారు మహబూబ్నగర్ జిల్లా రాజకీయాల విషయానికి వస్తే మొదటి నుంచి కూడా డీకే అరుణ ఒక డైనమిక్ లేడీ లీడర్ గా అక్కడ ఉన్నారు.